బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. పాప ఆచూకీ కనుగొనేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలన్నీ, ప్రస్తుత పరిస్థితిపై కూడా నివేదికని ఇవ్వాలి అంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. మిస్ అయిన పిల్లల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని పాటించారా లేదా చెప్పాలంది కోర్టు. జ్ఞానేశ్వరి మిస్ అయి ఇవాళకి ఎగ్జాక్ట్లీ 18 రోజులు. ఇప్పటికీ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు పోలీసులు. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో మరి పోలీసులు విఫలమయ్యారా, నిజంగానే ఫెయిల్ అయ్యారని అనుకోవాలా? హైకోర్టులో పిల్ని దాఖలు చేశారు లాయర్ శ్రీకాంత్. బాలిక కోసం ప్రయత్నాలు చేస్తున్నామంటూ పోలీసులు తరఫు నుంచి లాయర్ వాదించారు. మొదట కిడ్నాప్ కోణంలో పోలీసులు విచారణ చేశారు. తర్వాత అడవి జంతువుల కోణంలో దర్యాప్తు చేశారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ పాప ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. మొత్తం మీద హైకోర్టుని ఒక అడ్వకేట్ ఆశ్రయించారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసుని ఆయన దాఖలు చేసి అసలు పాప విషయంలో పోలీసులు ఎలా ప్రవర్తించారు, ప్రొసీజర్ని ఫాలో అయ్యారా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, సాధారణంగా కిడ్నాప్ అయిన తర్వాత 24 గంటల్లో ఏం చేయాలి, 48 గంటల్లో ఏం చేయాలి అంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ని నిజంగానే పోలీసులు ఫాలో చేశారా? ఆ పాప విషయంలో పోలీసులు తీసుకున్న ప్రతి చర్య, వాటికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా హైకోర్టుకి అందించాలి, ఒక నివేదికని ఇవ్వాలి అంటూ కూడా ప్రస్తుతానికి హైకోర్టు అడగడం జరిగింది. మరోపక్కన ప్రజెంట్ సిట్యుయేషన్ ఏంటి, ప్రస్తుత పరిస్థితుల పైన కూడా, అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలీసులు, ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, వీటికి సంబంధించిన ప్రతి విషయాన్ని హైకోర్టుకి ఒక నివేదిక రూపంలో ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. 18 రోజులైంది వాస్తవానికి. మరి ఒక లాయర్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ లాయర్ ప్రస్తుతానికి పాప విషయంలో పోలీసులు ఎలా ప్రవర్తించారు, ఏం చేశారు ఇప్పటిదాకా. మరోపక్కన జిల్లా ఎస్పీ, ఫారెస్ట్ అఫీషియల్స్ అందరూ చెప్పే విషయం ఏంటి, చాలా క్లియర్గా మేము పాప దొరికేంత వరకు గాలింపు చర్యలను చేపడతామంటూ మాట్లాడుకొచ్చారు మొదటి నుంచి. మరి ఒక్కోసారి ఏమో కిడ్నాప్ కోణంలోనే ఇది ఖచ్చితంగా మూడో వ్యక్తి చేసి ఉంటాడు అంటూ అభిప్రాయపడి అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అడవి జంతువులు ఏమైనా పాపను ఎత్తుకెళ్ళిపోయాయా అంటూ ఆ కోణంలో కొంత ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, బావులు అన్నిటినీ వెతికి దాని తర్వాత మరి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో అసలు అటవీ జంతువులే లేదంటూ ఫారెస్ట్ అధికారి చెప్పిన దాఖలాలు మనం చూసాము. ఓన్లీ అడవి పందులు, కొండ సిలువలు మాత్రమే ఉన్నాయి. పాప వయసుకు తగ్గట్టు ఒక 10 కిలోల బరువు ఉంటుంది కాబట్టి కొండ సిలువ తిన్నా కూడా అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. సో కొండ సిలువల పాములని రూల్ అవుట్ చేసేశారు. అడవి పందులు దాడి చేస్తుంటే దానికి సంబంధించి అంటే పాప ఆనవాళ్ళు, పాప బట్టలకు సంబంధించిన ఆనవాళ్ళు, లేక రక్తపు మరకలు అలా ఏవైనా కనిపించే అవకాశం ఉండేది, అది కూడా లేకుండా పోయింది. మరోపక్కన కుక్క, పాప ఇద్దరు కూడా మిస్ అయిన తర్వాత సుమారు 1 గంట 10 నిమిషాల తర్వాత సిహెచ్ అగ్రహారంలోని ఒక గుడి దగ్గరనే మరి మరోపక్క కుక్క కనిపించడం అది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ని మరి ముందుగానే పోలీసులు సరిగ్గా పరిశీలించలేకపోయారా? పాప మిస్ అవ్వడానికి గల కారణాలు, దానిపైన పోలీసులు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు, వీటన్నిటిపైన ఒక నివేదికని హైకోర్టుకి సబ్మిట్ చేయాలంటూ ఒక లాయర్ అయితే మొత్తానికి ఒక పిల్ని దాఖలు చేస్తే హైకోర్టు స్పందించింది. పోలీసులకి దానికి సంబంధించి నోటీసెస్ని సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఏంటి ఈ పిల్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు పోలీసులకు ఎలాంటి ఉత్తర్వులని ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చింది, ఏమేమి విషయాలపైన ఒక నివేదికని సబ్మిట్ చేయమని చెప్పింది? రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి ప్రకాష్, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు పోలీసులకు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది, ఎలాంటి విషయాలపైన నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది?
చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పటికే అదృశ్యమై నేటికి సరిగ్గా 19 రోజులు అవుతున్న పరిస్థితితో ఉంది. ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ అంటూ కూడా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. అంటే జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ కూడా లభించలేదు. తన జాడ కోసం మొత్తం అంతా కూడా జల్లెడ పెడుతున్నప్పటికీ చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే జ్ఞానేశ్వరి కోసం ఒక పక్కన పోలీసు బలగాలు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ జ్ఞానేశ్వరి సంబంధించిన విషయంలో అలాగే పోలీసులు సరైన దానికి సంబంధించిన వేలో వెళ్ళారా లేదా ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా అనే కోణంలో మొత్తం అందరూ కూడా అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఆ శ్రీకాంత్ అనే న్యాయవాది అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా అతనైతే హైకోర్టులో కూడా ఫిల్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై హైకోర్టు అయితే పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంటే ఈ కేసుకు సంబంధించిన మీరు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళడం జరిగింది, అంతేకాకుండా ఈ కేసులో ఎటువంటి మొత్తం మొదటి నుంచి కూడా ఆ పాప అదృశ్యమై మీకు వాళ్ళకి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి ఏ కోణంలో విచారణ చేపట్టారనేది కూడా పూర్తి వివరాలను ఇవ్వాలని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పాప అంటే ఏ కోణంలో అంటే ఒక పక్కన అడవి జంతువులను పక్కన కన్ఫ్యూజన్ గా ఉంది, మరో పక్కన పాపని ఎవరు ఏ విధంగా అదృష్టమైందో తెలియని పరిస్థితి ఉంది. అంతా కూడా మిస్టరీగా ఉంది. కానీ 19 రోజులు అవుతుంది పాపకు సంబంధించిన ఆచూకీ తెలియని పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం ఒక హాట్ టాపిక్ గా మారింది. జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు మాత్రం తన పాప ఏమైంది ఏదో ఒక వివరాలు చెప్పాలంటూ కూడా తనైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరి జ్ఞానేశ్వరి సంబంధించిన విషయంలో పోలీసులకు అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పాప ఆచూకీ కనుక్కునేందుకు తీసుకున్నటువంటి చర్యలు అలాగే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై కూడా వివరాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మిస్ అయిన విషయంలో సుప్రీంకోర్టు అయితే ఈ విషయంలో మరి శ్రీకాంత్ న్యాయవాది వేసినటువంటి ఫిల్ ఆధారంగానే ఆ వివరాలు పొందుపరచాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా అనేక కోణాలు అంటే మొదటి నుంచి కూడా కేవలం పాప ఏమైంది అనేది కూడా దాదాపుగా 200 మంది పోలీస్ బృందాలు కాకినాడ డివిజన్ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ ఆధ్వర్యంతో పాటు అలాగే ముఖ్యంగా పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో మొత్తం సర్కిల్ మొత్తం ఆయన ఉన్నటువంటి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా బృందాలుగా జల్లెడ పెట్టారు. ఎస్డిఆర్ బృందాలు కూడా దీనిపై మొత్తం అంతా కూడా ముందుగా మొత్తం అంతా పరిశీలించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడం జరిగింది. ఎన్డీఆర్ బృందాలతో పాటు అలాగే హనుమాన బృందాలు కూడా మొత్తం జల్లెడ పెట్టాయి. కానీ పాప ఆచూకీని ఏమాత్రం కూడా కనుగొనలేకపోయారు. వచ్చినటువంటి కుక్కకు సంబంధించిన విషయంలో కూడా ఆ పోలీసులు తీరుపై కూడా కొంచెం అలాగే జంతు ప్రేమికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుక్క 3 రోజుల తర్వాత వచ్చింది. పాపకు సంబంధించిన ఒకే ఒక క్లూ, ఆ క్లూకి సంబంధించిన కుక్కకు సరైన వైద్యం అందిస్తే ఆ కుక్క బతికేదేమో అనేది కూడా జంతు ప్రేమికులు చెప్తున్నటువంటి వాదన. ఆ విషయంలో కూడా కొంచెం కుక్కకు సంబంధించిన విషయంలోనే దాని చనిపోయింది. ఆ కుక్కకు చనిపోయిన నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ అది కూడా ఇంకా లేట్ అవుతుంది. ఆ లేట్ అవుతున్న నేపథ్యంలో అందరిలో కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది, తన యొక్క జాడ ఇంకా తెలియని పరిస్థితి ఉంది. ఒక పక్కన అనేక అనుమానాలు అంటే అక్కడ ఉన్నటువంటి వలసకు సంబంధించిన ఎవరన్నా వచ్చి పాపను తీసుకెళ్లారా అనే కోణంలో కిడ్నాప్ కోణం అన్ని విధాలుగా మొత్తం అంతా కూడా పరిశీలించారు. అలాగే రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా పరిశీలించారు మొదటి రోజుని. అలాగే సీసీ కెమెరాలన్నీ కూడా జల్లెడ పెట్టారు. కానీ మొదట కిడ్నాప్ అనుకున్నారు, కానీ కిడ్నాప్ కాదు, ఇది పాపని ఎవరు కూడా తీసుకెళ్లేదు, అడవి జంతువుల పని అని కూడా మరో పక్కన అడవి జంతువులకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ కావచ్చు అవన్నీ కూడా జల్లెడ పెట్టారు. అవన్నీ కూడా ఎక్కడ కూడా పాపకు సంబంధించినటువంటి జాడ ఎక్కడ కూడా కనిపెట్టలేకపోయారు. కనీసం థర్మల్ డ్రోన్ ద్వారా అనుమాన బృందాలు ఏదైతే అడవి జంతువుల కదలికలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా విచారణ అయితే చేపట్టారు. అయినా సరే పాపకు సంబంధించినటువంటి ఎటువంటి జాడా తెలియదు, అలాగే అడవి జంతువుల యొక్క కదలిక ఎక్కడ కూడా కనపడలేదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా 19వ రోజు జరుగుతుంది. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే కాల్ డేటా రికార్డింగ్ లో ఎటువంటి లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఇటీవల 2 రోజుల క్రితం
ఆ డిఐజీ ఆఫీస్ నుంచి కూడా టెక్నికల్ టీం కూడా రావడం జరిగింది. ఆ టెక్నికల్ టీం కూడా ఈ కాల్ డేటా విషయంలో అలాగే సరైన విధంగా చేశామా లేదా అనేది కూడా ఒకటికి 2 సార్లు వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడైతే హైకోర్టుకి శ్రీకాంత్ అనే న్యాయవాది వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు అయితే పోలీసులకి అయితే కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పాప విషయంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళారు, అలాగే పాపకి ఏం జరిగింది, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, పాప కుటుంబ సభ్యులను పూర్తిగా విచారించారా, అలాగే పాపకు సంబంధించిన యొక్క ప్రాంతంలో కాల్ డేటాలో మొత్తం అన్ని కూడా డంపుని అన్ని కూడా పరిశీలించామంటున్నారు. 4800 కాల్ డేటాను డంపుని పరిశీలించామంటున్నారు. కానీ ఎవరు కూడా ఎటువంటి క్లూ కూడా రాకపోవడంతోనే ఈ కేసు విషయంలో అంతా కూడా మిస్టరీగా మారిపోయిన పరిస్థితి. అంటే పాప ఏమై ఒకరు పాప ఆచూకీ అనేది కూడా అన్ని కోణాల్లో వాళ్ళ సహశక్తిలో కూడా మొత్తం అన్ని విధాలు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే హైకోర్టు అయితే ఆదేశాలు మరి ఏ విధంగా తీసుకుంటారు. హైకోర్టు ఇప్పుడంతా కూడా పాప కోసం చేసినటువంటి ప్రతి చర్చ కూడా, పాప కోసం చేసినటువంటి ప్రతి ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు హైకోర్టు ముందు అయితే పోలీసులు అయితే ఉంచబోతున్నారు. అలాగే ఈ న్యాయవాది ప్రస్తుతం అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు అలాగే పాప కోసం ఈ విధంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఆయన అందరి తరఫున కూడా ఆ న్యాయవాది అయితే ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుతం జ్ఞానేశ్వర్కి సంబంధించిన ఆ మిస్సింగ్ విషయంలో ఎటువంటి సూచనలు పాటించారని కూడా, అలాగే ఎటువంటి విధంగా ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీకి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరచాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ రోజు రేపు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అన్నారు. కానీ బాగా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే 2 సార్లు ఆ పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించిన వివరాలు పూర్తిగా కొంచెం త్వరగా ఇవ్వాలంటూ కూడా ఫారెన్సిక్ అధికారులకి పోలీసులు కూడా లేఖ రాశారు. 2 సార్లు వాళ్ళు కూడా మెయిల్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం అయితే ఈ రేపు ఎల్లుండిలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ పోలీసు వర్గాల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మరి పోలీసులు ఎటువంటి వివరాలు ఇస్తారు, 19 రోజుల పాటు చేసినటువంటి విచారణ ఏ విధంగా ఉంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్ని వెళ్ళాయి, ఎన్ని వచ్చాయి, ఏ ప్రాంతాలు జల్లెడ పెట్టారు, అలాగే ఆ కాల్ డేటా అనుమానిత కాల్ డేటాలు ఎన్ని వచ్చాయి, ఎన్ని కాళ్ళను పరిశీలించారు, ఇవన్నీ డేటాలన్నీ కూడా పోలీసులు అయితే హైకోర్టు ముందు ఉంచే ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే నెలకొన్నాయని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని పాటించారా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం? ఒకవేళ మిస్ అయిన పాప ఉంటే 24 గంటల్లోనే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్స్ని యాక్టివేట్ చేయాలి. డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఎక్కడికక్కడ ఆపరేషన్స్ని కండక్ట్ చేయాలి. అలాగే విక్టిమ్ రికవరీ, రీహాబిలిటేషన్ ఇలాంటి కొన్ని ప్రొసీజర్స్ అంటూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తుంది చాలా క్లియర్గా. సుప్రీంకోర్టు పోలీసులకి దిశానిర్దేశాలు ఇస్తుంది. పాప మిస్సింగ్ అయినా, బాబు మిస్ అయినా, చిన్నపిల్లలు మిస్ అయినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, మరి ఆ ప్రొసీజర్ని పోలీసులు ఫాలో చేశారా? మరోపక్కన ఇక్కడ కుక్కకు సంబంధించిన రిపోర్ట్, ఆ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటిదాకా ఎందుకు రావట్లేదు? దాంతో కొంత జాప్యం జరిగింది అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అంటే కుక్క రిటర్న్ వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత అది మళ్ళొకసారి పామాయిల్ తోటకి రిటర్న్ వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా చూసుకోలేదు, దాన్ని సరిగ్గా తిండి పెట్టలేదు, దాన్ని జీపీఎస్ పెట్టే సమయంలో దాంతో కొంత హార్ష్గా బిహేవ్ చేశారు అన్న వాదనలు చాలా వచ్చాయి. మరోపక్కన అది చనిపోయిన తర్వాత కూడా సుమారు ఆల్మోస్ట్ ఒక 20 గంటల పాటు దాన్ని అధికారులు పట్టించుకోలేదు, దాన్ని అలా వదిలేశారు అంతే. ఆ ఫ్యామిలీ మెంబర్సే దానికి కొంత కవర్ కప్పి కొంత దాన్ని భద్రపరిచే, దాని మృతదేహాన్ని భద్రపరిచే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు మరి 24 గంటలైనా, అంటే మధ్యాహ్నం 2:30కు చనిపోయిన తర్వాత కుక్క నెక్స్ట్ రోజు ఉదయం దాకా దాన్ని అలానే వదిలేశారు. ఇమీడియట్గా దాన్ని ఫ్రీజర్కి తీసుకెళ్ళి దాని మృతదేహాన్ని కాపాడి, నిజంగానే వాస్తవంగా దాన్ని ఎవరైనా కొట్టారా, మనుషులే కొట్టారా, లేకపోతే జంతువులు ఏమైనా దాన్ని హాని చేసే ప్రయత్నం చేశాయా, ఇలాంటి వివరాలు కొంత ముందుగానే వచ్చుంటే ఈ కేసులో ఎంతో కొంత తోడ్పడేవి, ఎంతో కొంత సహాయం చేసే ఆ రిపోర్టు. ఇటు పోలీసు అధికారులు కూడా ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తొందరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ని పంపించాలి అంటూ మొత్తానికైతే లేఖ రాశారంట. వీటన్నిటిపైన ఏం చర్యలు తీసుకున్నారు అనే దానిపై ఒక క్లారిటీ కోసం హైకోర్టుని ఒక సదరు లాయరు ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించి చాలా క్లియర్గా పోలీసులు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు ఏంటి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, వీటన్నిటిపైన నివేదిక ఇవ్వాలి అని అంటూ హైకోర్టు కూడా ఇనిషియేటివ్ తీసుకుంది. హైకోర్టు కూడా అధికారులందరికీ కూడా నోటీసెస్ని సర్వ్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పాప విషయంలో ఏం జరుగుంటుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి
ఉపశమనం శాస్త్రీగా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.